ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది నువ్వేనా? నీ పేరేంటా? ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? గుడ్. నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మీ చెఫ్లంతా కుక్లు ఉన్నారు కదా, ఒక 150-200 హాస్టల్స్ ఉన్నాయి మనకు. మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా? పెట్టరా? పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా. నీకు కూడా నేర్చుకోవాలంటారు కదా. కొత్త రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వాడే వస్తువులతోనే ఇంకా బెటర్గా చేయొచ్చు. చూస్తా, నేను మాట్లాడతాను. ఓకే బాయ్. రా. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? లక్ష్మీనారాయణ. నువ్వేనమ్మా వార్డును? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇన్వెంటరీ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. ఇంకా ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది. 3 days ఒక సైకిల్ 3 days అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా? ఇది కూడా తీసేయాలి, ఉండకూడదు. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది సార్. ఇదేంటమ్మా రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు వెండర్స్ ఇస్తారు. లోకల్ వెండర్సా వీళ్ళు బయట వెండర్సా? లోకల్ వెండర్స్. నాకు అర్థం. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్గా వస్తాయా లేదా? వాళ్ళు మీకు టచ్లో ఉంటారా ఎప్పటికప్పుడు? కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే. అవన్నీ ఏంటమ్మా? సార్ క్లాస్ రూమ్స్ అమ్మా? అవును సార్.